ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగచేసి వారిని ఆశీర్వదించును. 29వ కీర్తన 11వ చరణము. దేవుని ప్రజలై ఉన్న వారికి దేవుడు ఆయన ఆశీర్వాదాన్ని పంపుతాడు. మరి దేవుని ప్రజలై ఉన్న వారికి ఎటువంటి లక్షణాలు ఉండాలి, ఆయన ప్రజలై ఉండడం అంటే ఏంటి అసలు అని మనం గ్రహించినట్లయితే, మనం దేవుని ప్రజలు అనగా దేవుని కుమారులు. దేవుని యొక్క కుమారులై ఉన్న వారికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణము సమాధానం మనం కలిగి జీవించాలి. మన ఎదుటి వారితో, మన తోబుట్టువులతో, మన కుటుంబ సభ్యులతో, ప్రతి ఒక్కరితో, నీవు నేను దేవుని బిడ్డలై ఉన్న మనము సమాధానము కలిగి జీవించినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదము మీ మీదికి వస్తుంది. ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే ప్రతి ఒక్క విషయంలోనూ మనం ప్రతి ఒక్కరితోనూ సమాధానముగా ఉండాలి. అందుకని బైబిల్ వాక్యం చెప్తుంది, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ధన్యతలలో చాలా స్పష్టంగా వాక్యం మనకి తెలియచేస్తుంది. ఏమనంటే, సమాధాన పరచబడి వారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు అని దేవుని వాక్యం చెప్తుంది. ఆమేన్. కాబట్టి మనం దేవుని కుమారులుగా ఉన్నప్పుడు మనకు ఉండవలసిన మొట్టమొదటి ప్రధానమైన లక్షణం, మనం సమాధాన పడాలి, ఎదుటివారిని సమాధాన పరచబడాలి, ఎదుటివారితో మనము సమాధానము కలిగి జీవించాలి. అప్పుడే ఆశీర్వాదాన్ని పొందుకుంటాము. అలాగే ఇంకొక వాక్యం మనం చూసినట్లయితే, నిన్ను ప్రేమించే వారినే నువ్వు ప్రేమిస్తే నీకేమి లాభం కలుగుతుంది? అయితే నువ్వు ఎవరైతే నిన్ను ద్వేషిస్తూ ఉన్నారో, ఎవరైతే నిన్ను నీ పైన పగపెట్టుకొని ఉన్నారో అటువంటి వారి దగ్గర నుంచి నువ్వు ప్రేమను పొందుకోవటమే కదా అసలైన సమాధానము అని ఒక్కసారి నువ్వు గ్రహించుకొనగలిగితే, ఈ దినమున దేవుడు నీతో చెప్తున్న మాట, నీవు కూడా ఆశీర్వదించబడతావు. నిన్ను బట్టి నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. నువ్వు సమాధాన పడగలిగితే ఎదుటి వారితో దేవుని కుమారుడుగా, కుమార్తెగా నువ్వు జీవిస్తావు. అలా దేవుని బిడ్డలై ఉన్న వారికి ఒక తల్లిదండ్రుల ఆస్తి ఎలాగైతే స్వాస్థ్యంగా నీకు వస్తుందో, అదే విధముగా పరలోక రాజ్యంలో ఉన్నటువంటి ఆస్తి నీకు సొంతమవుతుంది. ఆశీర్వాదాన్ని నీవు పొందుకుంటావు. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి, మీకు వందనములు తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న యేసయ్య, మీ బంగారు పాదములకు వెలకట్టలేని వందనములు, స్తుతి స్తోత్రములు తండ్రి. నాయన యొక్క ఉదయకాల దినమున మీ యొక్క రెక్కల కింద భద్రపరచి నన్ను మమ్మల్ని మీకు ప్రార్థించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. నిజమే తండ్రి. నాయన, మా యొక్క తోటి వారితో, బంధుమిత్రులతో, రక్త సంబంధికులతో, కుటుంబీకులతో, ప్రతి ఒక్కరితోని లోకంలో మేము జీవించినంత కాలము సమాధానముగా జీవించులాగున సహాయం చేయండి. అట్టి వారికి తండ్రి పరలోకపు స్వాస్థ్యాన్ని నువ్వు కలుగు చేస్తా అన్నావు. పరలోకంలో ఉన్నటువంటి ఆస్తిని మాకు ఇచ్చి ఆశీర్వదిస్తా అన్నావు. అందును బట్టి మీకు స్తోత్రము దేవా. తండ్రి, దినమున ఎంతమంది సమాధానం లేకుండా ఎన్ని కుటుంబాలు విడిపోదానికి సిద్ధంగా ఉన్నాయో, అన్నదమ్ములు, తల్లిదండ్రులు, భార్యాభర్తలు, తల్లి బిడ్డలు, తండ్రి బిడ్డలు, ఇట్లా ఈ విధంగా ఎంతమంది సమాధానం లేకుండా అయితే జీవిస్తూ ఉన్నారో అట్టి కుటుంబాలను మీరు దర్శించవా యేసయ్యా. సమాధానము లేని ఇంట మీ సమాధానమును కలుగచేసి, నేను కనువిప్పును కలుగచేసి, నాయన వారితో మాట్లాడి సంపూర్ణమైన విడుదల దయచేసి మరలా వారి కుటుంబాలు కలుసుకొనిలాగిన సహాయం చేయమని వేడుకుంటున్నాము తండ్రి. ప్రయాణాల్లో మీరు తోడై నడిపించండి దేవా. ఈ విధంగా మేము మరలా ఇంటికి క్షేమంగా చేరుకుంటున్నామంటే అది కేవలం మీ ఉచితమైన కృప వల్లనే తండ్రి. అట్టి కృప ఎల్లప్పుడూ ప్రతి ఒక్కరిపైన ఉంచండి తండ్రి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి, బలహీనకు బలం చేకూర్చండి, రోగులను మీరు ముట్టండి, స్వస్థపరచండి దేవా. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం అందించండి. సేవా పరిచర్యల ముందుకు సాగాలనుకున్న ప్రతి ఒక్కరికి నైనా మీ యొక్క హస్తాన్ని తోడని అందించి పరిచర్యల ముందుకు సాగులాగా సహాయం చేయండి దేవా. తండ్రి, పరీక్షలు రాస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. మంచి జ్ఞానమును వారికి అందించి పరీక్షలలో విజయం చేకూర్చులాగా సహాయం చేయండి. నైనా పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఎంతమంది జరుపుకుంటూ ఉన్నారో వారికి మీరు ఇచ్చినటువంటి నూతన దాయ కిరీటాన్ని బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాము దేవా.
రోగులు మీరు ముట్టండి దేవి, మరణ పడకలను వారిని లేవనెత్తండి, వ్యసనాల భారం నుంచి విడుదల కలిగించండి, నెమ్మది లేని కుటుంబాలకు శాంతిని, సమాధానమును, ఐక్యతను దయచేయండి. గర్భఫలాలు లేని వారు గర్భఫలాలు అందించండి. వివాహాలు కాని వారికి తగినటువంటి భాగస్వామితో మీరు వారిని ఐక్యపరచండి, జతపరచమని వేడుకుంటూ ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారో అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.